దేవునికి మహిమ కలుగునుగాక. శుభోదయం కార్యక్రమానికి ప్రియమైన మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాను. దేవుని కృప సమాధానములు మనతో ఇంతవరకు ఉండి నడిపిస్తూ వచ్చాయి. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారని ప్రభువునందు ఆశిస్తూ ఉన్నాను, క్షేమమని తలస్తూ ఉన్నాను. మరి ఇవాళ దేవుని యొక్క సన్నిధి, దేవుని కృప సమాధానములు మనతో ఉన్నట్లుగా ప్రార్థనలోనికి వెళ్దాము. మరి ప్రార్థన దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం గనుక ప్రార్థనలోనికి రండి, ఏకీభవించండి. వీలైన వారు మోకరించండి. మీ కుటుంబ సభ్యులను కూడా ప్రార్థనలోనికి తీసుకుని రండి. మరి ఈరోజంతట్లో మరి దేవుని కృప మనకు తోడై ఉన్నట్లుగా ప్రార్థించుకుందాము. మరి ప్రార్థనలోనికి వెళ్దాం. తలలు వంచి కనులు మూసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రోజంతట్లోని దివ్యమైన సన్నిధిని కాపుదల భద్రత తోడే ఉంచి నడిపించినందుకొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహిమను బట్టి ఘనతను చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు గొప్ప దేవుడై ఉన్నందుకొరకే నీకు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. నైనా వందనాలయ్యా, స్తోత్రాలు. మరి గడిచిన రోజంతట్లోని దివ్యమైన కృపయు సమాధానము, నీ భద్రతయు, నీ కాపుదల మా అందరితో కూడా ఉండి మమ్మల్ని నడిపించినందుకొరకే వందనాలు నైనా. మరి ఈరోజంతట్లో నీ సన్నిధి, నీ కృపా సమాధానములు మా అందరితో కూడా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీరు నడిపించమని మేము అడుగుతూ ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు. మీ సహాయతను మేము కోరుకుంటూ ఉన్నాం ప్రభువా. నీకు వందనాలయ్యా. మీరే మమ్మల్ని నడిపించమని నీ కృపలో ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సహాయతను కోరుకుంటూ ఉన్నాం. మరి నాయనా, అక్కడక్కడ జరుగుతున్న దాడులను బట్టి, సమస్యలను బట్టి నీకు వందనాలు. మీ కాపుదల భద్రత మాకెంతగానో అవసరమై ఉంటూ ఉన్నది ప్రభువా. మీరు కాచి కాపాడిన దేవుడై ఉన్నందుకొరకే వందనాలు నాయనా. ఈ ఉదయం వేళ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు దర్శించండి, బలపరచండి నాయనా. వందనాలు ప్రభువా. నీ సహాయతను అనుగ్రహించండి నాయనా. నీకు వందనాలు. నువ్వు నడిపించమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు, ట్రాఫిక్ అంతట్లో, ఇవాల్టి పనులంతటిలో, కాలేజెస్, ఆఫీసెస్, బిజినెస్, మరి ఏ పని నిమిత్తమైతే బయటికి వెళ్ళినప్పుడు, వచ్చేటప్పుడు, ఎంట ఉన్నప్పుడు నైనా పనులన్నిటిలో నీ ప్రత్యేకమైన కృప, కాపుదల, భద్రత, నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నైనా బలహీనంగా ఉన్నవారిని దాన్ని బలపరచమని అడుగుతూ ఉన్నాం. నెమ్మది కుదువుగా ఉన్న వారిని దర్శించి నెమ్మదిని కలగచేయండి ప్రభువా. సమాధానం లేని బిడ్డలను సమాధానపరచని నాయనా. నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భయం నుండి, కీడు నుండి, ఆందోళన నుండి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. దుష్టుని కార్యాల నుండి విడుదల కలిగించమని అడుగుతూ ఉన్నాము నాయనా. ప్రతి ఆటంకము నుండి విడుదల కలిగించండి. ప్రతి దుష్టుని కార్యముల నుండి విడుదల కలిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. శోధకుడి నుండి విడుదల చేయమని అడుగుతూ ఉన్నాం. కుటుంబం అంతట్లో, పరిచర్లో, నీ బిడ్డల్లో నైనా నీ సన్నిధిని తోడుగా ఉంచమని, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మరి జరుగుతున్న అల్లర్లను బట్టి వందనాలు నైనా. నువ్వే మా కోట, కొండ, దుర్గము, ఆశ్రయ పట్టణము ప్రభువా. నీ సన్నిధిని తోడై ఉంచి నడిపించమని, సహాయతను అనుగ్రహించమని ప్రభువా, నువ్వు నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మీరు దయగలిగిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీవే నీ సహాయతను నడిపించండి, మహిమ పొందండి.
ఈ రోజంతట్లో కావలసిన నీ ప్రత్యేకమైన కృపా సమాధానము మా అందరితో కూడా ఉంచి నడిపించమని, నీ సహాయతను అనుగ్రహించమని, నడిపించే శ్రేష్టమైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపాహస్తములు మనకు మన కుటుంబాలకు తోడే ఉండునుగాక. మీకందరికీ దైవాశీస్సులు. మరొక భాగంలో కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి వారికి తెలియజేయండి. దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.